ఈరోజు వాక్యము సామెతలు 22 అధ్యాయం 4 చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యము ఘనతయు జీవము దాని వలన కలుగును. హల్లెలూయా! ఎంత గొప్ప వాగ్దానం కదా. ఈ గత సంవత్సరం అంతా 2025లో దేవాదేవుడు మనల్ని కంచె వేసి కాపాడి సజీవ లెక్కలో ఉంచి 26వ సంవత్సరంలో నడిపించబోతున్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే, దేవుని యందు భయభక్తులు కలిగి వినయంతో ఆయన సన్నిధానంలో కనిపెట్టాలి. పాపాన్ని విసర్జించి వినయము కలిగి ఆయన సన్నిధానంలో, దేవుని కళ్ళు నన్ను చూస్తుంది, నేను ఏమి చేసినా ఆయన న్యాయం తీర్చే దేవుడు, ఆయన కళ్ళు నన్ను చూస్తుందని ఒక నూతన నిర్ణయం ఈ సంవత్సరం తీసుకుంటాం. అయ్యా, నేను భయభక్తి కలిగి జీవించలేకపోయానో ఏమో, ఎన్నో పాపాలు ఎవరు చూడట్లేదని చేశానో ఏమో, కానీ ఈ సంవత్సరము నేను భయభక్తి కలిగి వినయంతో పాపాన్ని విసరించి నేను పరిశుద్ధంగా జీవించాలని ఒక నిర్ణయం తీసుకుంటున్నాను. వచ్చే సంవత్సరం నాకు ఐశ్వర్యము ఘనత జీవం ఇచ్చి నన్ను నడిపించమని దేవుడిని అడిగితే ఖచ్చితంగా ఆయన చేయగలిగిన దేవుడు. ఆయన కనికరము, కటాక్షము, మహిమ కార్యాలు ఈ పట్ల చేయగలిగిన సమర్థుడు, సర్వోన్నతుడు, శక్తిమంతుడు. కాబట్టి దేవుని యందు భయభక్తి కలిగి జీవిస్తాం. ప్రార్థనలోను, వాక్య ధ్యానంలోను, అలాగే దేవుని సన్నిధానంలో గడపాలని మీ అందరికీ విజ్ఞాపన చేసుకుంటూ, మీ కొరకు నేను, మా టీం వారు ప్రార్థిస్తాము. మీరు కూడా మా కొరకు, మా సంఘం కొరకు, మా సేవ కొరకు ప్రార్థించాలని కోరుతున్నాను. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరినీ దేవుడు ఆశీర్వదించి దీవించి ఆయన రెక్కల చాట మరుగుపరిచి నూతన సంవత్సరంలో నూతన క్రియలు, నూతన కార్యాలు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.